అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఫ్రెండ్స్, మరొక మంచి షార్ట్ స్టోరీతో మీ ముందుకొచ్చేసాను. ఈ కథని రచించిన వారు భూలక్ష్మి గారు. గోదావరి తీరాన ఉన్న ఆ చిన్న పల్లెటూరు కోనసీమ అందాలతో మెరిసిపోతోంది. ఊరంతా పండగ వాతావరణం. దానికి కారణం ఊరి పెద్దాయన, అందరి గౌరవానికి పాత్రుడైన సూర్యనారాయణ గారి మనవరాలి పెళ్లి కాదు. ఆయన షష్టిపూర్తి వేడుక. ఆ వేడుక కోసమే ఊరు కాని ఊరు, దేశం కాని దేశంలో ఉన్న బంధువులందరూ తరలివచ్చారు. కానీ, ఆ ఇంట్లో ఇద్దరు వ్యక్తులు మాత్రం ఒకరికొకరు తారసపడకుండా పిల్లి, ఎలుకల్లా గొడవ పడుతున్నారు. వాళ్ళే రాహుల్ మరియు వైష్ణవి. రాహుల్ హైదరాబాద్‌లో ఒక టాప్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్. 6 అడుగుల ఎత్తు, జిమ్‌లో కష్టపడి పెంచిన కండలు, ట్రిమ్ చేసిన గడ్డం, కళ్లద్దాల వెనుక దాగి ఉన్న తీక్షణమైన చూపులు. అమ్మాయిలందరికీ వాడు ఒక డ్రీమ్ బాయ్. కానీ వాడికున్న పొగరు, యాటిట్యూడ్ వల్ల అందరూ కొంచెం దూరంగానే ఉంటారు. ముఖ్యంగా వైష్ణవి విషయంలో. వాడొక మిసైల్. వైష్ణవి తను కూడా తక్కువేం కాదు. ఎంబీఏ పూర్తి చేసి సొంతంగా ఒక కామర్స్ స్టార్టప్ రన్ చేస్తోంది. అందం విషయంలో దేవకన్యలా ఉంటుంది. కానీ నోరు తెరిస్తే చాలు టపాకాయలు పేలినట్టే ఉంటుంది. తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. రాహుల్ అంటే తనకి ఒక రకమైన ఎలర్జీ. రాహుల్ తన కొత్త ఆడి కారులో ఊరి పొలిమేరలోకి ప్రవేశించాడు. కారు అద్దం దించి చల్లటి గాలిని ఆస్వాదిస్తున్నాడు. కానీ మనసులో మాత్రం ఒకటే ఆలోచన. ఆ వైష్ణవి గడుగ్గా అక్కడ ఉంటుందా? తనని ఎలా ఫేస్ చేయాలి అని. సరిగ్గా కారు ఇంటి ముందర ఆగింది. డోర్ తీసి రాహుల్ స్టైల్‌గా బయటకు దిగాడు. అప్పుడే లోపల నుంచి వైష్ణవి తన ఫ్రెండ్స్‌తో కలిసి నవ్వుతూ కేరింతలు కొడుతూ బయటకొచ్చింది. పట్టు పరికిణి, ఓణీలో తను మెరిసిపోతోంది. రాహుల్ ఒక క్షణం తనని చూసి అలానే ఉండిపోయాడు. 5 ఏళ్ల తర్వాత చూస్తున్నాడు తనని. తను ఇంకా చాలా అందంగా తయారయింది. కానీ ఆ ఆకర్షణ క్షణకాలమే. వైష్ణవి కళ్ళు రాహుల్ మీద పడ్డాయి. ఆమె ముఖంలోని నవ్వు మాయమై ఒక రకమైన విరక్తి వచ్చేసింది. అమ్మో! చూసారా ఫ్రెండ్స్, ఎవరో మహారాజు గారు దిగారు. ఆ కారు, ఆ గ్లాసెస్, ఆ బిల్డప్ చూస్తుంటేనే అర్థమవుతోంది. సిటీకి వెళ్లి ఏదో పొడి చేసినట్టు ఫీలవుతున్నాడు అని గట్టిగానే అంది వైష్ణవి. రాహుల్‌కి కోపం నశాలానికి అంటింది. కానీ తాతయ్య ముందర గొడవ పడకూడదని ఆగిపోయాడు. గ్లాసెస్ తీసి ఒకవైపు ఒక చురుకైన చూపును చూసి, కొంతమందికి నోటిదూల ఎప్పటికీ తగ్గదు. ఎన్ని డిగ్రీలు చదివినా పల్లెటూరి పెంకితనం పోదు అని తను కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చి లోపలికి నడిచాడు. ఏమన్నావు? నన్నే పెంకి అన్నావా? అంటూ వైష్ణవి తన వెనకాలే గదిలోకి వెళ్ళింది. పెద్దవాళ్ళంతా హాల్‌లో కూర్చొని ఉన్నారు. రాహుల్ వెళ్ళి అందరి కాళ్ళకు నమస్కారం చేశాడు. రాహుల్ వాళ్ళమ్మ పార్వతి, వైష్ణవి వాళ్ళమ్మ జానకి వాళ్ళిద్దరూ లోలోపలే ఒక ప్లాన్ వేసుకుంటున్నారు. చూడు జానకి, రాహుల్, వైష్ణవి చిన్నప్పుడు ఎంతలా కలిసుండేవారు. ఈ 5 ఏళ్లలో ఏమైందో గానీ వాళ్ళు ఇప్పుడు ఒకరి మొహం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడడం లేదంది పార్వతి. అవును, వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే మనిల్లు కళకళలాడుతుంది. కానీ వీళ్ళేమో కత్తులు నూరుకుంటున్నారు అని నిట్టూర్చింది జానకి. అదే సమయంలో లోలోపలే రాహుల్ తన గదిలోకి వెళ్ళి బట్టలు మారుస్తుంటే వైష్ణవి డోర్ కొట్టకుండా లోపలికొచ్చేసింది. రాహుల్ షర్ట్ లేకుండా ఉండడంతో ఒక్కసారిగా కంగారు పడ్డాడు. కనీసం మర్యాద లేదా? డోర్ కొట్టాలన్న జ్ఞానం కూడా లేదా? అని గట్టిగా అరిచాడు రాహుల్. వైష్ణవి కాసేపు రాహుల్ సిక్స్ ప్యాక్ బాడీని చూసి తడబడింది. కానీ వెంటనే సర్దుకొని, ఇది నా ఇల్లు కూడా. నేను ఎప్పుడైనా వస్తాను. అయినా ఆ గడ్డమేంటి? అడవి మనిషిలా ఉన్నావు. సిటీలో మేకప్ వేసుకుంటే సరిపోదు. మనిషిలా ఉండటం కూడా నేర్చుకోవాలి అని వెక్కిరించింది. నువ్వు వెళ్తావా లేదా? అని రాహుల్ తన దగ్గరికి వస్తుంటే వైష్ణవి భయపడకుండా మొండిగా అక్కడే నిలబడింది. ఇద్దరి మధ్య దూరం కేవలం కొన్ని అంగుళాలు మాత్రమే. ఇద్దరి ఊపిరి ఒకరికొకరు తగులుతోంది. ఆ క్షణం ఏదో తెలియని ఫీలింగ్ ఇద్దరిలోనూ కలిగింది. కానీ పాత పంతాలు ఆ ఫీలింగ్‌ని తొక్కేశాయి. నేను వెళ్తాను రాహుల్. కానీ ఒకటి గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత పొగరు చూపించినా ఇక్కడ కేవలం నువ్వు నా బావవి మాత్రమే. నీ సిటీ మేనేజర్ గిరి ఇక్కడ సాగదు అని చెప్పి విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాహుల్‌కి ఏం చేయాలో అర్థం కాలేదు. గదిలో కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఎందుకు వైష్ణవి నన్ను ఇంతలా ద్వేషిస్తోంది? ఆ రోజు 5 ఏళ్ల క్రితం జరిగిన ఆ సంఘటన వల్లేనా నేను చేసింది తప్పా? కానీ ఆ రోజు నేను అలా చేయకపోతే తన జీవితం నాశనం అయిపోయేది కదా! అని మనసులో మదనపడ్డాడు. అసలు 5 ఏళ్ల క్రితం ఏం జరిగింది? వీళ్ళిద్దరి మధ్య అంత దూరం రావడానికి కారణమైన ఆ పెద్ద గొడవ ఏంటి? అది తెలుసుకోవాలంటే మనం కూడా గతంలోకి వెళ్ళాలి. రాహుల్ గదిలో కిటికీ దగ్గర నిలబడి బయట చీకటిలోకి చూస్తున్నాడు. మనసు మాత్రం 5 ఏళ్ల క్రితం జరిగిన ఆ జాతర రోజుకి వెళ్ళిపోయింది. అప్పుడు రాహుల్ బీటెక్ ఫైనల్ ఇయర్. వైష్ణవి ఇంటర్ పూర్తి చేసి ఖాళీగా ఉంది. ఆ వయసులో వాళ్ళ మధ్య ఉన్నది గొడవలు మాత్రమే కాదు, ఒక తెలియని ఆకర్షణ, అమాయకమైన ప్రేమ కూడా ఉండేది. ఊరంతా
కోలాహలంగా ఉంది. రంగురంగుల లైట్లు, డప్పుల శబ్దాలు, జనం గుంపులు. వైష్ణవి తన స్నేహితులతో కలిసి జాతరలో తిరుగుతోంది. తను వేసుకున్న కొత్త లంగా ఓణిలో చందమామలా మెరిసిపోతోంది. రాహుల్ దూరం నుంచి తనని చూస్తున్నాడు. తనని చూస్తున్నప్పుడల్లా వాడి గుండెల్లో ఏదో తెలియని అలజడి. కానీ ఆ రోజు వైష్ణవికి తెలియని ఒక ప్రమాదం పొంచి ఉంది. ఊరి ప్రెసిడెంట్ కొడుకు కిరణ్ వైష్ణవి మీద కన్నేశాడు. వాడు ఊళ్ళో అందర్నీ భయపెట్టే రకం. వైష్ణవిని ఒంటరిగా ఐస్ క్రీం బండి దగ్గర నిలబడి ఉన్నప్పుడు కిరణ్ తన గ్యాంగ్‌తో కలిసి వచ్చి తనని ఆట పట్టించడం మొదలుపెట్టాడు. ఏంటే వైషూ! మీ బావ రాహుల్ గాడు నీ చుట్టూ తిరుగుతున్నాడటగా? వాడికంటే నేను బెటర్ కదా నాతో వస్తే నీ రేంజే మారిపోతుందంటూ అసభ్యంగా మాట్లాడాడు. వైష్ణవికి కోపం వచ్చి వాడిని గట్టిగా తిట్టింది. కానీ వాడు తన చెయ్యి పట్టుకోడానికి ప్రయత్నించాడు. అది చూసిన రాహుల్‌కి రక్తం మరిగిపోయింది. అక్కడికి వెళ్లి కిరణ్‌ని అందరి ముందే చితకబాదాడు. ఆ గొడవ పెద్దదై పంచాయతీ వరకు వెళ్ళింది. ప్రెసిడెంట్ కొడుకుని కొట్టినందుకు రాహుల్ కుటుంబం మీద ఒత్తిడి పెరిగింది. ప్రెసిడెంట్ ఒక కండిషన్ పెట్టాడు. రాహుల్ వైష్ణవిని పెళ్లి చేసుకుంటాడని ప్రచారం ఊర్లో ఉంది. అందుకే వాడు మా అబ్బాయిని కొట్టాడు. ఇప్పుడు రాహుల్ అందరి ముందే వైష్ణవి తనకేమీ కాదని, తనని అసహ్యించుకుంటానని చెప్తేనే ఈ గొడవని ఆపుతాను. లేదంటే మీ ఇల్లు తగలబెడతాం. రాహుల్ తండ్రి భయపడిపోయాడు. రాహుల్‌కి కూడా తెలుసు కిరణ్ ఎంతటి దుర్మార్గుడో. వైష్ణవికి ఏదైనా హాని చేస్తాడని రాహుల్‌కి భయం వేసింది. అందుకే ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. వైష్ణవి ఆశగా రాహుల్ దగ్గరికి వచ్చింది. బావా! నువ్వు నా కోసం వాళ్ళని కొట్టావు కదా! నాకు తెలుసు నీకు నేనంటే ఇష్టమని అంది నవ్వుతూ. రాహుల్ తన గుండెను రాయి చేసుకొని అందరి ముందని వైష్ణవిని తోసేస్తూ ఎవరు నీకు ఇష్టం? నిన్ను చూస్తేనే నాకు అసహ్యం, చిరాకు. అసలు నువ్వంటే నాకు అసహ్యం. నీకు కనీసం పద్ధతి కూడా లేదు. నీ వల్లే నాకు ఈ గొడవలు. ఈ రోజు నుంచి నీ మొఖం కూడా నాకు చూపించకు. నేను సిటీకి వెళ్ళిపోతున్నాను. నీలాంటి పల్లెటూరు పిల్లతో నాకే సంబంధం లేదు అని నోటికొచ్చినట్టుగా తనని తిట్టాడు. వైష్ణవి కళ్ళల్లో నీళ్లు ఒక్కసారిగా ఆగిపోయాయి. తనకా మాటలు వింటుంటే ప్రాణం పోతున్నట్టుగా అనిపించింది. రాహుల్ తనని కాపాడటానికి అలా అన్నాడని తనకి తెలియదు. తను కేవలం రాహుల్ తనని అవమానించాడని మాత్రమే తను అనుకుంది. ఆ రోజే తను కూడా శపథం చేసింది. ఈ రాహుల్ ముఖం నా జీవితంలో మళ్ళీ నేను చూడను అని. రాహుల్ కళ్ళు తుడుచుకున్నాడు. ఆ రోజు తను అలా అవనకపోతే వైష్ణవిని కిరణ్ గ్యాంగ్ ప్రశాంతంగా ఉండనిచ్చేదే కాదు. తనని దూరం పెడితేనే తను చదువుకొని ఎదగగలదని రాహుల్ అలా చేశాడు. కానీ వైషు ఈ 5 ఏళ్లలో నీ మీద నా ప్రేమ రవ్వంత కూడా తగ్గలేదు. నువ్వు నన్ను ద్వేషిస్తున్నావు కానీ నీ మీద ద్వేషం నటించడం నాకు ఎంత నరకమో నీకు తెలియదు అని అనుకున్నాడు. కింద నుంచి తాతయ్య గొంతు వినిపించింది. రాహుల్, వైష్ణవి ఇద్దరూ కిందకి రండి. మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని ఇద్దరు హాల్లోకొచ్చారు. పెద్దవాళ్ళందరి ముఖాలు గంభీరంగా ఉన్నాయి. రాహుల్, నీకు సిటీలో మంచి ఉద్యోగం ఉంది. వైష్ణవి కూడా తన బిజినెస్ చూసుకుంటోంది. మీ ఇద్దరికీ పెళ్లి చేయాలని మేము నిర్ణయించుకున్నాం. వచ్చే నెలలోనే ముహూర్తం అని తాతయ్య అనగానే వైష్ణవి అరిచినంత పని చేసింది. నేను చచ్చిన ఈ రాహుల్‌ని పెళ్లి చేసుకోను తాతయ్య. మీకు తెలుసు 5 ఏళ్ల క్రితం తను నన్నెంతలా అవమానించాడో. వాడు ఒక మూర్ఖుడు అని అంది కోపంతో ఊగిపోతూ వైష్ణవి. రాహుల్ కూడా ఇష్టంగానే నాకు కూడా ఇష్టం లేదు. తను ఎప్పుడూ నాతో గొడవ పడుతూనే ఉంటుంది. మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అని అన్నాడు. కానీ పార్వతి కంటనీరు పెట్టుకుంది. నా కోరిక ఒక్కటే రాహుల్. మీరిద్దరూ ఒకటైతే నేను ప్రశాంతంగా కళ్ళు మూస్తాను. మా మాట వినవా? అని సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించింది. పెద్దల ఒత్తిడి. అమ్మ కళ్ళల్లో నీళ్లు చూశాక రాహుల్‌కి ఏం చేయాలో అర్థం కాలేదు. వైష్ణవి కూడా తన తల్లి బాధ చూడలేక మౌనంగా ఉండిపోయింది. ఆ మౌనాన్ని అందరూ సరే అని అనుకున్నారు. పెళ్లి పనులు మొదలయ్యాయి. కానీ ఇద్దరి మనసుల్లో మాత్రం ఒక యుద్ధం జరుగుతోంది. సూర్యోదయం అయింది కానీ రాహుల్ ఇంట్లో మాత్రం అప్పుడే యుద్ధం మొదలయ్యింది. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది. ఊరంతా పందిళ్లు, తోరణాలు, మంగళ వాయిద్యాల మోతతో సందడిగా ఉంది. కానీ పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు మొహాల్లో మాత్రం పెళ్లి కల కంటే ఒకరిని ఒకరు ఎలా ఓడించాలనే కసే ఎక్కువగా కనిపిస్తోంది. రాహుల్‌కి తెల్లవారుజామునే మెలకువ వచ్చింది. పట్టు పంచె, పట్టు చొక్కా వేసుకొని అద్దం ముందర నిలబడ్డాడు. అద్దంలో తనని తాను చూసుకుంటూ ఎందుకు రాహుల్? ఎందుకు ఈ పెళ్ళికి ఒప్పుకున్నావు? తను నిన్ను ద్వేషిస్తోంది. నువ్వు తనని ప్రేమించినా కూడా బయటపడలేవు. ఈ బంధం ఎక్కడికి దారి తీస్తుంది అని తనని తాను ప్రశ్నించుకున్నాడు. కానీ సరిగ్గా అదే సమయంలో బయట వైష్ణవి నవ్వుతూ తన ఫ్రెండ్‌తో మాట్లాడుతున్న గొంతు వినిపించింది. ఆ గొంతు వినగానే
అతని గుండెల్లో ఏదో తెలియని అలజడి. పెళ్లి మంటపం అద్భుతంగా అలంకరించారు. రాహుల్ మంటపం మీద కూర్చున్నాడు. పురోహితుడు మంత్రాలు చదువుతుంటే రాహుల్ దృష్టి మాత్రం ఎంట్రన్స్ దగ్గరే ఉంది. కాసేపటికి వైష్ణవిని తన మేనమామలు బుట్టలో కూర్చోబెట్టి తీసుకొని వచ్చారు. వైష్ణవి ఎర్రటి పట్టుచీర, ఒళ్ళంతా బంగారు ఆభరణాలు, తలనిండా మల్లెపూలు. దేవతలా ఉంది. కానీ తన కళ్ళల్లో మాత్రం కన్నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. అది ఆనంద బాష్పాలు కావు. అయిష్టంగా చేసుకుంటున్న పెళ్లి వల్ల వస్తున్న ఆవేదన. రాహుల్ తనని చూసి ఒక క్షణం మైమరిచిపోయాడు. నా వైషు ఎంత అందంగా ఉందో అని అనుకున్నాడు. కానీ వైష్ణవి రాహుల్ వైపు ఒక్కసారి కూడా చూడలేదు. తెర అడ్డం పెట్టారు. ఇద్దరి మధ్య జీలకర్ర బెల్లం పెట్టే సమయం వచ్చింది. ముహూర్తం సమయం. జీలకర్ర బెల్లం పెట్టండి అని పురోహితుడు అనగానే ఇద్దరు ఒకరి తల మీద ఒకరు పెట్టుకున్నారు. అప్పుడే జరిగింది అసలైన ట్విస్ట్. వైష్ణవి రాహుల్ తల మీద జీలకర్ర బెల్లం పెడుతూ మెల్లగా వంగి రాహుల్ చెవిలో, ఈ పెళ్లి నీకు నరకం చూపిస్తుంది బావా. నేను నీ భార్యగా కాదు, నీ శత్రువుగా నీ ఇంట్లోకొస్తున్నానని గుసగుసలాడింది. రాహుల్‌కి ఒక్కసారిగా షాక్ తగిలింది. అయినా అతను తగ్గలేదు. తను కూడా అంతే మెల్లగా నరకంలో కూడా నేను నీతోనే ఉంటాను వైషు. నువ్వు నా పగవైనా సరే నా దానివే అంటూ బదులిచ్చాడు. ఆ మాట వినగానే వైష్ణవి ఒళ్ళు జలదరించింది. తనలో ఎక్కడో ఒక మూల చిన్న భయం. ఇంకో మూల తెలియని ఫీలింగ్. మంగళ వాయిద్యాలు తారాస్థాయికి చేరాయి. రాహుల్ తాళి తీసి వైష్ణవి మెడలో కట్టబోయాడు. వైష్ణవి కళ్ళు మూసుకుంది. ఒక్కో ముడి పడుతూ ఉంటే తన పాత జ్ఞాపకాలు, ఆ జాతర, ఆ గొడవ, రాహుల్ తనని తిట్టిన తిట్లు అన్నీ కళ్ళ ముందే కదిలాడాయి. తాళి కట్టడం పూర్తయింది. రాహుల్ తన వేలితో వైష్ణవి పాపిట సింధూరం దిద్దాడు. పెద్దలందరూ అక్షింతలు వేశారు. జంట చూడముచ్చటగా ఉందని అందరూ పొగుడుతుంటే ఈ ఇద్దరు మాత్రం ఒకరి చేతినొకరు గట్టిగా గిల్లుకుంటున్నారు. పెళ్ళయ్యాక భోజనాల దగ్గర ఒక సంప్రదాయం ఉంది. కొత్త జంట ఒకరికొకరు భోజనం తినిపించుకోవాలి. అందరూ చుట్టూ చేరారు. రాహుల్ వైష్ణవికి ముద్ద తినిపించు అని పార్వతి అంది. రాహుల్ ఒక పెద్ద ముద్ద కలిపి అందులో కావాలని ఎక్కువ ఎక్కువ పచ్చడి పెట్టి వైష్ణవికి ఇచ్చాడు. వైష్ణవికి అది చాలా కారంగా ఉంటుందని తెలుసు. కానీ కాదనలేదు. అది తిని తన కళ్ళల్లో నీళ్ళు వచ్చినా నవ్వుతూనే చాలా బావుంది బావ అని చెప్పి తను కూడా రాహుల్‌కి ఒక ముద్ద కలిపింది. తనేం తక్కువ తినలేదు. ముద్దలో పచ్చిమిర్చి నలిపి రాహుల్ నోట్లో పెట్టించింది. రాహుల్‌కి ముఖం ఎర్రబడిపోయింది. చెమటలు పట్టాయి. కానీ అందరి ముందు ఆహా! నా పెళ్ళాం చేతి ముద్ద అమృతంలా ఉందని బిల్డప్ ఇచ్చాడు. చుట్టూ ఉన్న వాళ్ళకి ఇది ముచ్చటగా అనిపించింది. కానీ ఆ ఇద్దరికీ తెలుసు అక్కడ జరుగుతున్నదేంటో. ప్రేమ విందు కాదు, యుద్ధ విందు అని. సాయంత్రం అప్పగింతల ప్రోగ్రాం ముగిసింది. వైష్ణవి ఏడుస్తూ తన పుట్టిల్లుని వదిలి అత్తారింట్లోకి రాహుల్ వాళ్ళ ఇంటికి అడుగుపెట్టింది. రాత్రయింది. రాహుల్ గదిని పూలతో, పళ్ళతో అలంకరించారు. రాహుల్ గదిలో పడక మీద కూర్చొని ఎదురుచూస్తున్నాడు. లోపల టెన్షన్ ఉన్నా బయటికి మాత్రం చాలా కూల్‌గా కనిపిస్తున్నాడు. వైష్ణవి గదిలోకి అడుగుపెట్టింది. తలుపు గడియ పెట్టింది. పాల గ్లాస్ టేబుల్ మీద పెట్టి రాహుల్ వైపే కోపంగా చూసింది. ఇదిగో రాహుల్! ఈ పెళ్లి కేవలం మన ఇంట్లో వాళ్ళ సంతోషం కోసమే జరిగింది. నా మనసులో నీకు చోటు లేదు. నువ్వు నా మంచం మీద పడుకోవడానికి వీల్లేదు. నువ్వు ఆ సోఫా మీద పడుకో అని హుకుం జారీ చేసింది. రాహుల్ నవ్వుతూ లేచాడు. వైష్ణవి దగ్గరకొచ్చి తన ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. వైష్ణవి ఒక్కసారిగా వెనక్కి తగ్గబోయింది. కానీ రాహుల్ తన నడుము మీద చేయి వేసి లాక్కున్నాడు. వైషు! ఇది నా గది. ఇక్కడ నేను చెప్పింది నడవాలి. నువ్వు నా భార్యవి. నీ హక్కులు నాకు తెలుసు. నా హద్దులు నాకు తెలుసు. కానీ నన్ను ఆర్డర్ చేసే అధికారం నీకు లేదని తన కళ్ళల్లోకి సూటిగా చూశాడు. వైష్ణవి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. రాహుల్ ఇంత క్లోజ్‌గా రావడం తనకి ఇదే మొదటిసారి. ఏయ్ వదులు! నన్ను తాకకు అని అరిచింది. రాహుల్ నవ్వి వదిలేశాడు. సరే, ఈ రాత్రికి సోఫా మీద పడుకుంటాను. కానీ గుర్తుపెట్టుకో, మన మధ్య ఉన్న ఈ దూరం ఎన్నాళ్ళుంటుందో నేను చూస్తాను అని చెప్పి సోఫా మీదకి వెళ్ళిపోయాడు. వైష్ణవి మంచం మీద పడుకుంది. కానీ నిద్ర పట్టడం లేదు. గదిలో వెన్నెల వెలుతురు పడుతోంది. రాహుల్ సోఫా మీద ఇబ్బందిగా పడుకోవడం చూసి తనకెందుకో చిన్నగా జాలి వేసింది. కానీ వెంటనే పాత కోపం గుర్తుకొచ్చి కళ్ళు మూసుకుంది. హైదరాబాద్‌లో రాహుల్ అపార్ట్మెంట్‌లోకి అడుగుపెట్టారు కొత్త జంట. పల్లెటూరి పచ్చదనం నుంచి సిటీలోని కాంక్రీట్ అడవిలోకొచ్చిన వైష్ణవికి అంతా కొత్తగా ఉంది. ఆ ఫ్లాట్ చాలా లగ్జరీగా ఉంది. కానీ ఆమెకు మాత్రం అదొక అందమైన జైలులా అనిపిస్తోంది. ఎందుకంటే ఆ జైల్‌లో తనతో పాటు ఉన్న ఏకైక వ్యక్తి తన శత్రువు రాహుల్. రాహుల్ ఆఫీస్‌కెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. వైష్ణవి కిచెన్‌లో కాఫీ పెడుతోంది. తను వైట్ కలర్ కాటన్ చీరలో, తడి జుట్టుతో చాలా ఫ్రెష్‌గా ఉంది. రాహుల్ కిచెన్ దగ్గరకొచ్చి నిలబడ్డాడు. ఆ సీన్ చూడ్డానికి చాలా రొమాంటిక్‌గా ఉంది. కాఫీ అయ్యిందా? అని అడిగాడు రాహుల్ తన లోతైన గొంతుతో. వైష్ణవి ఉలిక్కిపడి వెనక్కి చూసింది. రాహుల్ అప్పుడే షవర్ చేసొచ్చి కేవలం టవల్‌తో మాత్రమే ఉన్నాడు. అతని తెల్లటి ఛాతీ మీద నీటి చుక్కలు మెరుస్తున్నాయి. వైష్ణవి ఒక్క క్షణం చూపు తిప్పుకోలేకపోయింది.
రాహుల్ అది గమనించి మెల్లగా తన దగ్గరకు నడిచాడు. ఏంటి వైషు అలా చూస్తున్నావు? నీ మొగుడు బావున్నాడని ఇప్పుడైనా అర్థమైందా? అని కన్నుగీటాడు. వైష్ణవి ముఖం ఎర్రబడిపోయింది. నీకేమైనా పిచ్చా? బట్టలు వేసుకోకుండా కిచెన్‌లోకి ఎందుకొచ్చావు? వెళ్ళని కసిరింది రాహుల్ తగ్గలేదు. వైష్ణవిని వెనక నుంచి గోడ కానించి తన 2 చేతుల్ని ఆమెకు ఇరువైపులా పెట్టి బంధించాడు. ఇప్పుడు వైష్ణవికి, రాహుల్‌కి మధ్య ఒక్క అంగుళం కూడా దూరం లేదు. ఆమె గుండె చప్పుడు ఆమెకే వినిపిస్తోంది. రాహుల్ తల వంచి ఆమె మెడ దగ్గర గాలి పీల్చాడు. వైషు, నీ బాడీ స్ప్రే కంటే నీ తడి జుట్టు వాసన చాలా బావుందని మెల్లిగా ఆమె చెవి దగ్గర గుసగుసలాడాడు. వైష్ణవి శరీరం ఒక్కసారిగా వణికింది. ఆమె చేతులు రాహుల్ ఛాతీ మీద ఆగిపోయాయి. ఈమె అతన్ని నెట్టేయాలనుకుంది కానీ, అతని స్పర్శలో ఉన్న మత్తు ఆమెను కదలకుండా చేసింది. వదులు రాహుల్, ఎవరైనా చూస్తారంది దీనంగా. ఎవరు చూస్తారు? ఇది మన ఇల్లు. నేను నీ మొగుడ్ని అంటూ రాహుల్ ఆమె గడ్డం పట్టుకొని తన వైపుకి తిప్పుకున్నాడు. ఇద్దరి కళ్ళు కలిశాయి. ఆ చూపుల్లో పాత కోపం ఉంది కానీ, అంతకంటే ఎక్కువగా దాచుకున్న ప్రేమ ఉంది. రాహుల్ ఆమె పెదవులకు దగ్గరగా వెళ్తున్న సమయంలో సరిగ్గా డోర్ బెల్ మోగింది. వైష్ణవి వెంటనే రాహుల్‌ని నెట్టేసి ఊపిరి పీల్చుకుంది. రాహుల్ విసుగ్గా, ఛ! ఎవడ్రా వాడు ఈ టైంలో అని గొణుక్కుంటూ బట్టలు వేసుకోవడానికి వెళ్ళిపోయాడు. సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షం పడుతోంది. కిటికీలోంచి చల్లటి గాలి వస్తోంది. రాహుల్ ఆఫీస్‌కి వచ్చి అలసిపోయి సోఫాలో కూర్చున్నాడు. వైష్ణవి వేడివేడి పకోడీలు, చాయ్ తీసుకొనొచ్చింది. థాంక్స్ వైషూ అని రాహుల్ చాయ్ కప్ తీసుకున్నాడు. ఇద్దరూ బాల్కనీలో నిలబడి వర్షాన్ని చూస్తున్నారు. చల్లటి గాలికి వైష్ణవి వణుకుతుంటే రాహుల్ వెనుక నుంచొచ్చి ఆమెను తన కౌగిల్లోకి తీసుకున్నాడు. ఈసారి వైష్ణవి ప్రతిఘటించలేదు. ఆ చలిలో రాహుల్ వెచ్చని కౌగిలి ఆమెకు హాయిగా అనిపించింది. రాహుల్ తన గడ్డాన్ని వైష్ణవి భుజం మీద ఉంచి, వైషూ, మనం ఇలాగే ఎందుకుండకూడదు? ఆ పాత గొడవలను మర్చిపోవచ్చు కదా అని అడిగాడు. వైష్ణవి కళ్ళల్లో మళ్ళీ నీళ్లు తిరిగాయి. మర్చిపోవడానికి అది చిన్న విషయం కాదు రాహుల్. నువ్వు నన్నందరి ముందు అవమానించావు. నా ప్రేమను తొక్కేశావు. ఇప్పుడు ఈ రొమాన్స్ చేస్తే అంతా మర్చిపోతానా? అని అడిగి అతని కౌగిల్లోంచి విడిపోయింది. రాహుల్‌కి ఏమి చెప్పాలో అర్థం కాలేదు. నిజం తెలిస్తే నువ్వు నన్ను క్షమిస్తావు వైషూ. కానీ ఆ నిజం చెప్పే ధైర్యం నాకు లేదని మనసులో అనుకున్నాడు రాహుల్. లోపలికి వెళ్లి తన పాత ల్యాప్‌టాప్ బ్యాగ్ తీసుకున్నాడు. అందులో తన పాత ఫోన్ ఉంది. అది తీసి ఫోటోలు చూసుకుంటున్నాడు. అందులో వైష్ణవి నిద్రపోతున్నప్పుడు తను దొంగతనంగా తీసిన ఫోటోలు చాలానే ఉన్నాయి. తనకు తెలియకుండా తను వైష్ణవిని ఎంతలా ఆరాధించాడో ఆ ఫోన్‌కి తెలుసు. అప్పుడే రాహుల్‌కి ఆఫీస్ నుంచి అర్జెంట్ కాల్ రావడంతో ఫోన్ బెడ్ మీద వదిలేసి స్టడీ రూమ్‌కి వెళ్ళిపోయాడు. వైష్ణవి బెడ్ సర్దుదామని అక్కడికొచ్చింది. రాహుల్ ఫోన్ లైట్ వెలుగుతూ కనిపించింది. అందులో ఒక వీడియో ఓపెన్ అయి ఉంది. తను ఆసక్తిగా ఆ వీడియో ప్లే చేసింది. అది 5 ఏళ్ల క్రితం జాతర రోజు జరిగిన వీడియో. రాహుల్ తన ఫ్రెండ్ వంశీతో తాగి ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. వీడియోలో రాహుల్, వంశీ, నేను వైశుని తిట్టలేదురా. నా ప్రాణాన్ని నేనే చంపుకున్నాను. ఆ కిరణ్ గాడు ప్రెసిడెంట్ కొడుకు. వాడు తనని ఏమైనా చేస్తాడని నాకు భయం. నేను తనని అసహ్యించుకుంటున్నానని చెప్తేనే వాళ్ళు తనని వదిలేస్తారు. తను నన్ను ద్వేషించినా పర్లేదురా. తను ప్రశాంతంగా చదువుకోవాలి. నా ప్రేమ కంటే తన సేఫ్టీయే ముఖ్యం. ఆ మాటలు వినగానే వైష్ణవి చేతిలో ఫోన్ కింద పడిపోయింది. తన గుండె బరువెక్కిపోయింది. 5 ఏళ్లుగా తను ఎవరినైతే రాక్షసుడు అని తిట్టుకుందో, ఆ రాక్షసుడు తన కోసం తన ప్రేమని బలిచ్చాడని తెలిసి వైష్ణవికి దుఃఖం ఆగలేదు. తను వెంటనే స్టడీ రూమ్ వైపు పరిగెత్తింది. రాహుల్ ఏదో సీరియస్‌గా వర్క్ చేసుకుంటున్నాడు. వైష్ణవి వెళ్లి వెనుక నుంచి రాహుల్‌ని గట్టిగా హగ్ చేసుకుంది. తన వీపు మీద వైష్ణవి కన్నీళ్లు తగులుతుంటే రాహుల్ షాకయ్యాడు. వైషూ, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావని కంగారుగా అడిగాడు. వైష్ణవి ఏడుస్తూనే, ఎందుకు బావా? ఎందుకు నాకింత ద్రోహం చేశావు? అంతా నీ ఒక్కడి మనసులోనే దాచుకొని నన్నెందుకు దూరం పెట్టావని అరిచింది. రాహుల్‌కి అర్థమైపోయింది తను దాచిన నిజం బయటపడిందని. అతను మెల్లగా వైష్ణవి వైపు తిరిగి తన కళ్ళలోకి ప్రేమగా, పశ్చాత్తాపంతో చూస్తుంది. ఆ రాత్రి ఆ గదిలో ఉన్న వాతావరణం మారిపోయింది. కోపం కరిగిపోయింది. కేవలం అంతులేని ప్రేమ మాత్రమే మిగిలింది. రాహుల్ వైష్ణవి కన్నీళ్లు తుడిచి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఇప్పుడు తెలిసింది కదా వైషు, నీ బావ నీవాడే అని అన్నాడు. ఆ మాటతో వైష్ణవి రాహుల్ పెదవుల మీద తన పెదవులను ఆంచింది. అది వారిద్దరి మధ్య 5 ఏళ్లుగా దాచుకున్న ప్రేమను ఒక్కసారిగా పేల్చినట్టుగా ఉంది. ఆ రాత్రి సాక్షిగా బయట వర్షం కురుస్తూనే ఉంది. కానీ లోపల మాత్రం 2 మనసులు ఒకటి కావడానికి సిద్ధమయ్యాయి. ఆ రాత్రి హైదరాబాద్ నగరం వర్షంలో తడిసి ముద్దవుతుంటే రాహుల్ అపార్ట్మెంట్‌లోని ఆ గది మాత్రం ఒక కొత్త వెచ్చదనాన్ని సంతరించుకుంటోంది. 5 ఏళ్ల విరహం, కొన్ని వేల అపార్థాలు, వందల గొడవలు అన్న ఆ ఒక్క వీడియోతో కరిగి నీరైపోయాయి. రాహుల్ చేసిన త్యాగం తెలిసాక వైష్ణవికి తన మీద తనకే కోపం వచ్చింది. తను ఎంతలా వాడిని తప్పుగా అర్థం చేసుకుందో అనిపించి అతని కౌగిలిలో ఇంకా గట్టిగా ఒదిగిపోయింది. రాహుల్ తన చేతులతో
వైష్ణవి ముఖాన్ని పైకెత్తాడు. ఆమె కళ్ళల్లో కన్నీరు ఇంకా కారుతూనే ఉంది. కానీ ఆ కన్నీటి వెనుక ఇప్పుడు కోపం లేదు. అనంతమైన అనురాగం ఉంది. ఇంకా ఏడుస్తావా వైషు? నీ కళ్ళల్లో నీళ్లు చూడలేకున్నానే కదా! ఆ రోజంతా కఠినంగా ప్రవర్తించాను. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఏడిస్తే నా త్యాగానికి అర్థం ఏముంటుందని రాహుల్ చాలా ఆత్రంగా అన్నాడు. వైష్ణవి తన చేతులతో రాహుల్ చొక్కా కలర్ పట్టుకుని తన వైపుకు లాక్కుంది. నువ్వు మహా మేధావి అనుకుంటున్నావు బావ. నా కోసం అంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక్కసారి నాకు చెప్పాలనిపించలేదా? నన్ను ఏడిపించి నువ్వు మాత్రం ఎలా ప్రశాంతంగా ఉన్నావు అని ఇంకా ప్రశ్నిస్తున్న తన గుండెల మీద తలపెట్టుకుంది. రాహుల్ నవ్వాడు. ప్రశాంతంగానా? ఒక్కరోజు కూడా నీ ఆలోచన లేకుండా నేను లేను వైషు. ఆఫీస్ పనిలో ఉన్నా, నిద్రపోతున్నా నీ పెంకితనం, నీ కోపం నా కళ్ళ ముందుండేవి. అందుకే కదా ఆ ఫోన్లో నీ ఫోటోలన్నీ దాచుకున్నాను. ఆ మాట వినగానే వైష్ణవికి అల్లరి గుర్తొచ్చింది. మెల్లగా తన కన్నీళ్లు తుడుచుకొని ఒక రొమాంటిక్ లుక్ ఇచ్చింది. అవునా? నా ఫోటోలు దాచుకొని దొంగచాటుగా చూసేవాడివా? మరి ఇందాక కిచెన్‌లో అంత బిల్డప్ ఇచ్చావేంటి? అని ఆట పట్టించింది. రాహుల్ ఆమె నడుము చుట్టూ చేతులు వేసి తనకి ఇంకా దగ్గరగా లాక్కున్నాడు. అది బిల్డప్ కాదు వైషు. అది నా హక్కు. పెళ్ళైన దగ్గర నుంచి నువ్వు నన్ను ఆ సోఫాకే పరిమితం చేశావు. ఇప్పుడు ఆ శిక్ష చాలని నేను అనుకుంటున్నానని ఆమె కళ్ళల్లోకి తీక్షణంగా చూశాడు. వైష్ణవి ముఖంతో సిగ్గుతో ఎర్రబడింది. తన జీవితంలో రాహుల్‌ని ఇంత దగ్గరగా చూడటం ఇదే మొదటిసారి. ఆమె శ్వాస వేగవంతమైంది. రాహుల్ మెల్లగా ఆమె చెవి దగ్గర కొంగి, ఈరోజు మన మధ్య ఏ అడ్డంకులు లేవు. ఏ అపార్థాలు లేవు. నువ్వు నా దానివి. కేవలం నా దానివి మాత్రమే అని గుసగుసలాడాడు. రాహుల్ తన పెదవులతో వైష్ణవి నుదుటి మీద మెల్లగా ముద్దు పెట్టుకున్నాడు. ఆ స్పర్శకి వైష్ణవి కళ్ళు మూసుకుంది. అక్కడి నుంచి కనురెప్పల మీద, చెంపల మీద తన ప్రేమను ముద్దుల రూపంలో కురిపిస్తుంటే వైష్ణవికి ప్రపంచం మారిపోయినట్టుగా అనిపించింది. చివరగా రాహుల్ ఆమె పెదవుల దగ్గరికి వెళ్ళినప్పుడు వైష్ణవి ఆగిపోలేదు. ఆమె కూడా అంతే ప్రేమతో అతనికి దగ్గరయింది. ఆ చలి రాత్రిలో వారిద్దరి మధ్య ఉన్న దూరం పూర్తిగా కరిగిపోయింది. ఆ స్పర్శకి వైష్ణవి కళ్ళు మూసుకుంది. అక్కడి నుంచి కనురెప్పల మీద, చెంపల మీద తన ప్రేమను ముద్దుల రూపంలో కురిపిస్తుంటే వైష్ణవికి ప్రపంచమే మర్చిపోయినట్టుగా అనిపించింది. చివరిగా రాహుల్ ఆమె పెదవుల దగ్గరకు వెళ్ళినప్పుడు వైష్ణవి ఆగిపోలేదు. ఆమె కూడా అంతే ప్రేమతో స్పందించింది. చెరిగిపోయింది. మరుసటి రోజు ఉదయం కిటికీలో నుంచి సూర్యరశ్మి గదిలోకి ప్రవేశిస్తోంది. రాహుల్ కళ్ళు తెరిచి చూసేసరికి వైష్ణవి తన గుండెల మీద చెయ్యి వేసి గాఢంగా నిద్రపోతోంది. తన జుత్తు ముఖం మీద పడి ఉంది. రాహుల్ చాలాసేపు తననే చూస్తూ ఉండిపోయాడు. నా వైషు, ఇంతకాలం నిన్నెంతగా మిస్ అయ్యాను అని మనసులో అనుకుంటూ తన జుట్టుని మెల్లగా పక్కకి జరిపాడు. ఆ స్పర్శకి వైష్ణవికి మెలకువ వచ్చింది. రాహుల్ తనని అలా చూడటం చూసి ఒక్కసారిగా సిగ్గుపడి దుప్పట్లో ముఖం దాచుకుంది. ఏంటి వైషు, నిన్న రాత్రి లేని సిగ్గు ఇప్పుడొస్తోందా? అని రాహుల్ నవ్వుతూ తనని దగ్గరకు లాక్కున్నాడు. పో బావా! వెళ్ళు, టైం ఎంతైందో చూడు. ఆఫీస్‌కి వెళ్ళాలి కదా నువ్వు అని అంది వైష్ణవి నవ్వుతూ. ఈరోజు ఆఫీస్ లేదు, ఏమీ లేదు. ఈరోజు కేవలం మనం మాత్రమే. కావాలంటే లీవ్ పెట్టేస్తాను. మన హనీమూన్ ఇంట్లోనే జరుపుకుందామని రాహుల్ ఆమెని మళ్ళీ కౌగిల్లోకి తీసుకున్నాడు. ఆ రోజంతా కూడా వాళ్ళిద్దరూ అలా బయట ప్రపంచాన్ని మర్చిపోయారు. కలిసే వంట చేశారు. రాహుల్ వంట పాడు చేస్తుంటే వైష్ణవి తిట్టడం, ఆ తిట్లలో కూడా అతనికి పైన ప్రేమే ఉండడం. కలిసి పాత సినిమాలు చూశారు. ఒకరి మీద ఒకరు పడి దొర్లడం, చిన్నపిల్లల్లా కొట్టుకోవడం, మళ్ళీ ముద్దులతో రాజీ పడిపోవడం, ఇలా వారి ఇల్లు ఒక నందనవనంలా మారిపోయింది. సాయంత్రం అయ్యేసరికి రాహుల్ వైష్ణవిని ఒక సర్ప్రైజ్ కోసం బయటకు తీసుకెళ్లాడు. హైదరాబాద్ నగరంలోని ఒక ఖరీదైన రూఫ్ టాప్ రెస్టారెంట్. చుట్టూ సిటీ లైట్స్ మెరుస్తున్నాయి. వైషు, ఈ 5 ఏళ్లలో మనం కోల్పోయిన ప్రతి క్షణాన్ని నేను నీకు తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు నా మీద కోపంతో ఉన్నప్పుడు కూడా నేను నిన్ను ఎంతగా ప్రేమించానో ఈ ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నానని ఒక చిన్న బాక్స్ తీసి బయట పెట్టాడు. అందులో ఒక డైమండ్ రింగ్ ఉంది. రాహుల్ మోకాళ్ళ మీద కూర్చొని, వైష్ణవి, చిన్నప్పుడు మన పెళ్లి గురించి అందరూ జోకులు వేసేవారు. కానీ నేను నిన్ను నిజంగానే నా భార్యగా ఊహించుకున్నాను. నువ్వు మళ్ళీ నా జీవితంలోకొచ్చినందుకు థాంక్స్. నన్నెప్పటికీ ఇలాగే ప్రేమిస్తావా? అని అడిగాడు. వైష్ణవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది ఆనంద బాష్పాలు. ఆమె అతని వేలికి రింగ్ తొడిగించుకొని, ప్రేమించడం కాదు బావ. నిన్నికపై వదిలే ప్రసక్తే లేదు. నువ్వు ఒకవేళ మళ్ళీ నన్ను తిట్టినా సరే నీ కౌగిలి వదిలి వెళ్ళను అని చెప్పి గట్టిగా హగ్ చేసుకుంది. కానీ ఈ ఆనందం మధ్యలో ఒక చిన్న మేఘం కమ్ముకుంది. రాహుల్ ఫోన్‌కి ఒక మెసేజ్ వచ్చింది. అది చూసిన రాహుల్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశంలో నక్షత్రాలు ఎంత అందంగా మెరుస్తున్నాయో రాహుల్ కళ్ళల్లో వైష్ణవి పట్ల కూడా ఉన్న ప్రేమ అంతే ప్రకాశిస్తోంది. కానీ ఒక మెసేజ్ ఆ కాంతిని కమ్మేసిన మేఘంలా మార్చింది. రెస్టారెంట్ టేబుల్ మీద ఉన్న ఫోన్ వైబ్రేట్ అవ్వగానే రాహుల్ క్యాజువల్‌గా చూశాడు. కానీ అందులో ఉన్న
మెసేజ్ చూడగానే అతని చేతిలో ఉన్న వైన్ గ్లాస్ కొంచెం వణికింది. మెసేజ్‌లో ఇలా ఉంది: "రాహుల్, సిటీలో బానే ఎంజాయ్ చేస్తున్నావు. నీ పెళ్ళాం చాలా అందంగా ఉంది. కానీ 5 ఏళ్ల క్రితం నువ్వు నన్ను కొట్టిన దెబ్బలు నాకింకా గుర్తున్నాయి. నీ సంతోషాన్ని ఎలా ముక్కలు చేస్తానో చూడు కిరణ్." రాహుల్ ముఖం పాలిపోవడం వైష్ణవి గమనించింది. "ఏమైంది బావా? ఎవరిది ఆ మెసేజ్? అంత టెన్షన్ పడుతున్నావేంటి నువ్వు?" అని అడిగింది వైష్ణవి ఆందోళనగా. రాహుల్ వెంటనే ఫోన్‌ని తన జేబులో పెట్టుకొని ఒక పాట్ స్మైల్ ఇచ్చి, "ఏం లేదు వైషు. ఆఫీస్ నుంచి చిన్న క్లయింట్ ఇష్యూ అంతే. నువ్వు తిను. చల్లారిపోతుందని" కవర్ చేశాడు. కానీ అతని మెదడులో మాత్రం ఆలోచనలు సుడిగుండంలా తిరుగుతూనే ఉన్నాయి. కిరణ్, వాడు జైలు నుంచి విడుదలయ్యాడా? వాడు హైదరాబాద్ వరకు వచ్చాడా? రాహుల్ ఆఫీస్‌కెళ్తున్నట్టు నటించి కింద సెక్యూరిటీ దగ్గరికి వెళ్లి అపార్ట్మెంట్ సీసీటీవీ కెమెరాలను చెక్ చేయమని అడిగాడు. వైష్ణవికి ఈ విషయం తెలిస్తే తను భయపడుతుందని రాహుల్ రహస్యంగా ఉంచాలనుకున్నాడు. ఇంట్లో వైష్ణవి పాటలు పాడుకుంటూ రాహుల్‌కి ఇష్టమైన వంటల్ని చేస్తోంది. ఇప్పుడు తనకి రాహుల్ అంటే కేవలం తన భర్త మాత్రమే కాదు, తన ప్రాణం కూడా. రాహుల్ చేసిన త్యాగం గుర్తొచ్చినప్పుడల్లా తనకి తన మీద ఇంకా ప్రేమ పెరుగుతూ ఉంటుంది. కాసేపటికి కాలింగ్ బెల్ మోగింది. వైష్ణవి రాహుల్ ఏమో అనుకుని నవ్వుతూ వెళ్లి డోర్ తీసింది. కానీ అక్కడ ఉన్నది రాహుల్ కాదు, ఒక కొరియర్ బాయ్. "మేడం, రాహుల్ గారి పేరు మీద ఒక పార్సిల్ ఉంది. మీరు సైన్ చేయాలి" అని అన్నాడు. వైష్ణవి సైన్ చేసి ఆ బాక్స్‌ని తీసుకొని లోపలికొచ్చింది. ఆ బాక్స్ మీద ఏ అడ్రస్ లేదు. ఆసక్తిగా ఓపెన్ చేసిన వైష్ణవి ఒక్కసారిగా అరిచి ఆ బాక్స్‌ని కింద పడేసింది. అందులో ఒక తెగిపోయిన బొమ్మ ఉంది. దాని మీద ఎర్రటి రంగుతో వైషు అని రాసి ఉంది. దాని పక్కనే ఒక పాత ఫోటో ఉంది. అది 5 ఏళ్ల క్రితం జాతరలో వైష్ణవి, రాహుల్ కలిసి ఉన్న ఫోటో. ఆ ఫోటోలో రాహుల్ ముఖం మీద కత్తితో గీతలు గీసున్నాయి. వైష్ణవికి కాళ్ళు వణకడం మొదలయ్యాయి. సరిగ్గా అదే సమయంలో తన ఫోన్‌కి ఒక అనోనిమస్ కాల్ వచ్చింది. "ఎలా ఉంది గిఫ్ట్ వైషు? నీ మొగుడు నిన్ను కాపాడ్డానికే సిటీకి వచ్చాడు కదా! కానీ ఇక్కడ కూడా నిన్ను నీడలా వెంటాడతాను. రాహుల్ గాడిని నాశనం చేయడం నాకు పెద్ద పనేమీ కాదు" అని అవతల నుంచి ఒక క్రూరమైన నవ్వు వినిపించింది. వైష్ణవి ఫోన్‌ని పక్కన పడేసి ఏడుస్తూ రాహుల్‌కి కాల్ చేసింది. రాహుల్ 10 నిమిషాల్లో ఇంటికి చేరుకున్నాడు. గడప దాటగానే ఏడుస్తున్న వైష్ణవిని చూసి అతని గుండె తరుక్కుపోయింది. పరుగెత్తుకెళ్లి తనని దగ్గరకు తీసుకున్నాడు. "వైషు, ఏమైంది? ఏడవకు. నేను ఉన్నాను కదా నీకు" అని అంటూ ఓదార్చాడు. వైష్ణవి ఆ బాక్స్, ఆ ఫోటో చూపించింది. రాహుల్‌కి ఈ విషయం మొత్తం అర్థమైపోయింది. ఇక వాడి గురించి దాచడం సాధ్యం కాదని నిర్ణయించుకున్నాడు. "వైషు, విను. ఆ రోజు జాతరలో నేను కొట్టింది ఊరి ప్రెసిడెంట్ కొడుకు కిరణ్‌ని. వాడిప్పుడు బెయిల్ మీద బయటకొచ్చాడు. వాడు మనల్నే టార్గెట్ చేస్తున్నాడు. కానీ భయపడకు. వాణ్ణి ఈసారి వదిలిపెట్టను" అన్నాడు రాహుల్ కళ్ళల్లో నిప్పులు చెరుగుతూ. రాహుల్ చొక్కాని గట్టిగా పట్టుకొని వైష్ణవి, "వద్దు బావ. వాడితో మనకెందుకు? మనం మన ఊరు వెళ్ళిపోదాం. లేదా ఇంకెక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. నాకు నువ్వు కావాలి. నీకేమైనా అయితే నేను తట్టుకోలేనని" అంటూ ఏడ్చింది. రాహుల్ ఆమె గడ్డాన్ని పట్టుకొని తన వైపుకి తిప్పుకున్నాడు. "పారిపోవడం సమస్యకి పరిష్కారం కాదు వైషు. 5 ఏళ్ల క్రితం నీ కోసం నేను పారిపోయాను. నిన్ను దూరం చేసుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు నా భార్యవి. నిన్ను ముట్టుకోవాలంటేనే వాడు నా శవం మీద నుంచే వెళ్ళాలి. నీ మీద ఒట్టు. నీకేమి అవ్వనివ్వను." ఆ మాటల్లో ఉన్న ధైర్యం వైష్ణవికి కొంచెం ఊరటనిచ్చింది. ఆ రాత్రి రాహుల్ నిద్రపోకుండా వైష్ణవిని తన కౌగిల్లో భద్రంగా దాచుకున్నాడు. వైష్ణవి నిద్రలో కూడా రాహుల్ చేతిని గట్టిగా పట్టుకునే ఉంది. రాహుల్ మెల్లగా లేచి బాల్కనీలోకొచ్చాడు. తన ఫ్రెండ్ వంశీకి కాల్ చేశాడు. "వంశీ, వాడు సిటీలోకొచ్చాడు. వాడి అడ్రస్ నాకు రేపు ఉదయానికల్లా కావాలి. ఈసారి ఆట నా స్టైల్‌లో ఉంటుందని" గంభీరంగా చెప్పాడు. కానీ కిరణ్ అనుకున్నంత అమాయకుడేం కాదు. వాడు వైష్ణవి బిజినెస్ పార్ట్నర్‌ని ఆల్రెడీ బుట్టలో వేసుకున్నాడు. వచ్చే వారం వైష్ణవి తన కొత్త స్టార్టప్ లాంచ్ కోసం ఒక ఫంక్షన్ హాల్‌కి వెళ్ళాలి. కిరణ్ ప్లాన్ అంతా అక్కడే ఉంది. మరోవైపు ఈ టెన్షన్ల మధ్య రాహుల్ వైష్ణవికి ఒక రొమాంటిక్ ధైర్యాన్నివ్వాలనుకున్నాడు. "వైషు, రేపు మనం బయటికి వెళ్తున్నాం. ఎక్కడికో అడగకు. ఇది నా ఆర్డర్" అని అన్నాడు. మరుసటి రోజు రాహుల్ తనని ఒక ప్రశాంతమైన ఫార్మ్ హౌస్‌కి తీసుకెళ్ళాడు. అక్కడ కేవలం వీళ్ళిద్దరే ఉన్నారు. చుట్టూ ప్రకృతి. మధ్యలో ఒక చిన్న స్విమ్మింగ్ పూల్. "బావా, ఈ టైంలో ఇవన్నీ అవసరమా?" అని అడిగింది వైష్ణవి. రాహుల్ తనని వెనుక నుంచి హగ్ చేసుకొని తన భుజం మీద ముద్దు పెట్టి, "అవసరమే వైషు. భయం నీ మనసును ఆక్రమించకూడదు. నా ప్రేమ ఆ భయాన్ని తరిమెయ్యాలి. ఈరోజు మనం ఈ క్షణాలను ఎంజాయ్ చేద్దాం" అని అన్నాడు. రాహుల్ వైష్ణవిని ఎత్తుకొని స్విమ్మింగ్ పూల్‌లోకి దిగాడు. నీటిలో వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ మళ్ళీ రాజుకుంది. వైష్ణవి తన భయాన్ని మర్చిపోయి రాహుల్ బాహుబంధంలో కరిగిపోయింది. కానీ ఆ ఫామ్ హౌస్ బయట ఒక నల్లటి కారు ఆగడం వీళ్ళు గమనించలేదు.
కిరణ్ తన మనుషులతో అక్కడికి చేరుకున్నాడు. ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక నల్లటి కారు నెమ్మదిగా లోపలికి ప్రవేశించింది. స్విమ్మింగ్ పూల్‌లో రాహుల్, వైష్ణవిలు ఆ లోకాన్ని మర్చిపోయి ఒకరి కళ్ళల్లోకొకరు ప్రేమగా చూసుకుంటున్నారు. రాహుల్ వైష్ణవి తడిసిన జుట్టును సరిచేస్తూ ఆమె నుదిటిపైన ముద్దు పెట్టుకున్నాడు. బావా! ఏదో తెలియని భయం వేస్తోంది నాకు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా? అని అంది వైష్ణవి మెల్లిగా అడుగుతూ. రాహుల్ ఆమె చేతుల్ని ఇంకా గట్టిగా పట్టుకొని భయపడకు వైషు. నీ బావ ప్రాణం ఉన్నంత వరకు నీకేం అవ్వదు అని ధైర్యం చెప్పాడు. కానీ సరిగ్గా అదే సమయంలో గట్టిగా చప్పట్ల శబ్దం వినిపించింది. అబ్బా! అబ్బా! ఎంత రొమాంటిక్ సీన్. ఒకప్పుడు శత్రువుల్లా కొట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ఇలా నీళ్ళల్లో తేలుతున్నారన్నమాట అని అంటూ కిరణ్ తన గ్యాంగ్‌తో కలిసి ఆ పూల్ దగ్గరికి వచ్చాడు. వాడిని చూడగానే వైష్ణవి భయంతో రాహుల్ వెనుక దాక్కుంది. రాహుల్ కళ్ళు నిప్పులు చెరిగాయి. వాడు నెమ్మదిగా నీళ్ళలో నుంచి బయటకు వచ్చి పక్కనే ఉన్న టవల్‌ని కట్టుకొని కిరణ్ ముందు నిలబడ్డాడు. కిరణ్, 5 ఏళ్ల క్రితం నిన్ను కొట్టి తప్పు చేశాను అని అనుకున్నాను. కానీ నీ బుద్ధి ఇంకా మారలేదని ఇప్పుడు అర్థమవుతోంది. నా పర్సనల్ స్పేస్‌లోకొచ్చే ధైర్యం నీకెలా వచ్చిందని రాహుల్ గంభీరంగా అడిగాడు. కిరణ్ నవ్వుతూ ఒక సిగరెట్ వెలిగించాడు. ధైర్యం గురించి నువ్వు మాట్లాడకు రాహుల్. ఆ రోజు అందరి ముందు నన్ను కొట్టి నా పరువు తీశావు. నా తండ్రి పదవి పోవడానికి నువ్వే కారణం. నిన్ను చంపడం నాకు పెద్ద విషయమేం కాదు. కానీ నీ కళ్ళ ముందే ఈ వైష్ణవిని ఇడిపించి నిన్ను నరకం చూడనివ్వాలి. అదే నా ప్లాన్ అని అరిచాడు. వాడు సైగ చేయగానే వాడి గ్యాంగ్‌లోని నలుగురు రాహుల్ మీదకి దూకారు. రాహుల్ వాళ్ళని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అతను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మాత్రమే కాదు, కాలేజీ రోజుల్లో బాక్సింగ్ ఛాంపియన్ కూడా. ఒకడిని గాలిలోకి ఎగిరి తన్ని ఇంకొకడి చేతిని విరిచాడు. రాహుల్ రౌద్ర రూపం చూసి వైష్ణవి కూడా షాకయింది. తన బావలో ఇంత పౌరుషం ఉందా అని ఆశ్చర్యపోయింది. కానీ కిరణ్ మోసకారి. రాహుల్ పోరాటంలో బిజీగా ఉండడం చూసి కిరణ్ మెల్లగా వైష్ణవి వైపు వెళ్లి తన జుట్టు పట్టుకొని లాగి తన దగ్గర ఉన్న కత్తిని ఆమె మెడ మీద పెట్టాడు. ఆపు రాహుల్, లేదంటే నీ పెళ్ళాం గొంతు ఇక్కడే కోసేస్తాను అని అరిచాడు కిరణ్. రాహుల్ ఒక్కసారిగా ఆగిపోయాడు. వాడి కళ్ళల్లో రక్తం ఉడికిపోతోంది. కానీ వైష్ణవి ప్రాణం కోసం తన చేతులు దించుకున్నాడు. వదిలేయ్ కిరణ్, తనని వదిలేయ్. నీకేం కావాలో చెప్పు. నన్నేం చేసినా పర్లేదు. తనని మాత్రం తాకకని రాహుల్ దీనంగా వేడుకున్నాడు. వైష్ణవి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. బావా! నా గురించి ఆలోచించకు. వీడిని వదిలిపెట్టకని అరిచింది. కిరణ్ క్రూరంగా నవ్వి, నీ బావ ఇప్పుడు హీరో కాదు వైషు. నా ముందు బానిస. రాహుల్ మోకాళ్ళ మీద కూర్చో అని ఆర్డర్ వేశాడు కిరణ్. రాహుల్ కళ్ళు మూసుకున్నాడు. వైష్ణవి ప్రాణం కంటే తన గౌరవం ఎక్కువ కాదనుకొని నెమ్మదిగా మోకాళ్ళ మీద కూర్చున్నాడు. కిరణ్ తన మనుషులకు సైగ చేశాడు. వాళ్ళు రాహుల్‌ని విచక్షణ రహితంగా కొట్టడం మొదలుపెట్టారు. రాహుల్ ముఖం నుంచి రక్తం కారుతోంది. శరీరం దెబ్బలకు కందిపోయింది. కానీ వాడొక్క మాట కూడా అనలేదు. కేవలం వైష్ణవి వైపు చూస్తూ తనకి తాను ధైర్యం చెప్పాడు. వైష్ణవికి ఆ దృశ్యం చూస్తుంటే గుండె ముక్కలైపోయింది. ఆపండి, చచ్చిపోతాడు, వదిలేయండని ఏడుస్తూ కిరణ్ చేతిని కొరికింది. ఆ నొప్పిలో కిరణ్ పట్టు సడలింది. అదే సమయంలో రాహుల్ తన సర్వశక్తులు ఒడ్డి కింద పడి ఉన్న ఒక ఇనప రాడ్డుని తీసుకొని కిరణ్ కాలు మీద కొట్టాడు. కిరణ్ కింద పడిపోగానే రాహుల్ పులిలా అతని మీద పడ్డాడు. నా జోలికొస్తే వదిలేసేవాడినిరా. కానీ నా వైష్ణవి కంట్లో నీళ్లు తెప్పించావు. ఇప్పుడు నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు అని అంటూ కిరణ్‌ని చితకబాదాడు. సరిగ్గా అప్పుడే రాహుల్ ఫ్రెండ్ వంశీ పోలీస్ ఫోర్స్‌తో అక్కడికి చేరుకున్నాడు. పోలీసులు కిరణ్‌ని, వాడి గ్యాంగ్‌ని అరెస్ట్ చేశారు. అంతా అయిపోయింది. రాహుల్ నీరసంగా అక్కడే కూర్చుండిపోయాడు. వైష్ణవి పరిగెత్తుకుంటూ వచ్చి తనని గట్టిగా హగ్ చేసుకుంది. రాహుల్ రక్తంతో తడిసిన షర్ట్‌ని వైష్ణవి కన్నీళ్లతో తడిసిపోయింది. బావా! నన్ను క్షమించు. నా వల్లే నీకిన్ని దెబ్బలు తగిలాయని ఏడుస్తూ తన ముఖాన్ని నిమిరింది వైష్ణవి. రాహుల్ చిన్నగా నవ్వి తన పెదవుల దగ్గర ఉన్న రక్తాన్ని తుడుచుకుంటూ, ఈ దెబ్బలేముంది వైషు. నువ్వు క్షేమంగా ఉన్నావు. నాకదే చాలు. 5 ఏళ్ల క్రితం నిన్ను కాపాడలేక దూరం చేసుకున్నాను. కానీ ఈరోజు నిన్ను నేను కాపాడుకున్నాను. ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది అన్నాడు. వైష్ణవి రాహుల్ నుదుటి మీద ముద్దు పెట్టుకొని, ఇకపై మనం ఎప్పుడూ విడిపోకూడదు బావ. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డవేస్తాను అని మాటిచ్చింది. ఆ రాత్రి హాస్పిటల్‌లో రాహుల్‌కి ట్రీట్మెంట్ జరుగుతుంటే వైష్ణవి తనే స్వయంగా తనకి సేవలు చేసింది. ఆ గాయాల నొప్పి కంటే వైష్ణవి చూపిస్తున్న ప్రేమ రాహుల్‌కి ఎక్కువగా ఉపశమనాన్నిచ్చింది. కానీ ఈ గొడవ వల్ల వాళ్ళ కుటుంబ పెద్దలకు ఈ విషయం తెలిసిపోయింది. రాహుల్ తండ్రి, వైష్ణవి తండ్రి ఆందోళనతో హాస్పిటల్‌కొచ్చారు. హాస్పిటల్ గదిలో తెల్లటి వెలుతురు, మందుల వాసన గుబాళిస్తోంది. బెడ్ మీద రాహుల్ పడుకొని ఉన్నాడు. ఒళ్లంతా బ్యాండేజీలు, ముఖం మీద కొన్ని గాయాలు. కానీ ఆ నొప్పి కంటే పక్కనే కుర్చీలో కూర్చొని తన చెయ్యి పట్టుకొని నిద్రపోతున్న వైష్ణవిని చూస్తుంటే అతనికి ఏదో తెలియని ప్రశాంతత కలిగింది. వైష్ణవి కళ్ళు వాచిపోయి ఉన్నాయి.
రాత్రంతా ఏడ్చి, ఏడ్చి అలాగే నిద్రపోయినట్టుంది. రాహుల్ మెల్లగా తన వేళ్ళను కదిలించాడు. ఆ చిన్న కదలికకే వైష్ణవి ఉలిక్కిపడి లేచింది. బావా లేచావా? ఎలా ఉందిప్పుడు? ఎక్కడైనా నొప్పిగా ఉందా? డాక్టర్‌ని పిలవనా? అని కంగారుగా అడిగింది వరుస ప్రశ్నలు వేస్తూ రాహుల్‌ని. అతను చిన్నగా నవ్వి, తన గొంతు కొంచెం బొంగురుపోయినా, నీ ప్రేమ ముందు ఈ నొప్పులు ఏముంటాయి వైషూ? నేను బానే ఉన్నాను కానీ, నువ్వు తిండి తిని ఎన్ని గంటలైంది? చూడు మొహం ఎలా అయిపోయిందో అని అన్నాడు ఆవేదనగా. వైష్ణవి కళ్ళలో మళ్ళీ కన్నీళ్లు తిరిగాయి. నా తిండి గురించి నీకెందుకు బావా? నా కళ్ళ ముందే నిన్ను వాళ్ళు అలా కొడుతూ ఉంటే నా ప్రాణం పోయినంత పనయింది. నా కోసం నువ్వన్ని దెబ్బలు తింటావా? అసలు నేను నీకు అంత ముఖ్యమా? అని అంటూ అడుగుతూ రాహుల్ ఛాతీ మీద మెల్లగా తలవాల్చింది. రాహుల్ తన ఆరోగ్యంగా ఉన్న చెయ్యితో వైష్ణవి తల నిమురుతూ నువ్వు నా ప్రాణం వైషు. చిన్నప్పటి నుంచి నీ మీద ఉన్న ప్రేమను నేను అపార్థాల వెనకనే దాచాను కానీ, ఆ ప్రేమే నన్ను ఈరోజు నిలబెట్టింది. ఆ కిరణ్ గాడు నిన్ను తాకాలని చూస్తే నేను చనిపోయినా సరే వాడిని వదిలేవాడిని కాదు అన్నాడు. సరిగ్గా అప్పుడే గదిలోకి రాహుల్ తండ్రి ప్రసాద్, వైష్ణవి తండ్రి మూర్తి ప్రవేశించారు. వాళ్ళ ముఖాల్లో పశ్చాత్తాపం స్పష్టంగా కనిపిస్తోంది. రాహుల్ మమ్మల్ని క్షమించురా అన్నాడు ప్రసాద్ గద్గద స్వరంతో. 5 ఏళ్ల క్రితం ఆ ప్రెసిడెంట్‌కి భయపడి నిన్ను నిలదీశాం కానీ, నువ్వు మా అందరి గౌరవం కోసం, వైష్ణవి కోసం అంత భారం మోస్తున్నావని మాకు తెలియదు. మూర్తి చెప్పాడు. నువ్వు ఆ రోజు తాగి వంశీతో మాట్లాడిన వీడియో ఇప్పుడు మేమందరం చూసాం. వైష్ణవి తండ్రి మూర్తి కూడా ముందుకొచ్చి అవును రాహుల్, నా కూతురిని నువ్వు కాపాడిన విధానం చూశాక నిన్ను మా అల్లుడిగా పొందడం మా అదృష్టం అనిపిస్తోంది. మీ ఇద్దరి మధ్య అపార్థాలు తొలగిపోయి మీరు ఒక్కటైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని రాహుల్ తల నిమిరాడు. పెద్దల దీవెనలందాక రాహుల్, వైష్ణవిల మనసులో ఉన్న చివరి భారం కూడా దిగిపోయింది. రాహుల్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాడు. వైష్ణవి అతన్ని కంటికి రెప్పలా సేవలు చేస్తోంది. రాహుల్‌కి స్నానం చేయించడం నుంచి భోజనం తినిపించే వరకు అంతా తనే దగ్గరుండి చూసుకుంటోంది. ఒకరోజు సాయంత్రం రాహుల్ బెడ్ మీద ఆనుకొని కూర్చున్నాడు. వైష్ణవి వేడివేడి సూప్ తీసుకొచ్చింది. రా బావ ఇది తాగు బలం వస్తుందంది స్పూన్‌తో తినిపిస్తూ. రాహుల్ కొంచెం అల్లరిగా స్పూన్‌తో కాదు వైషూ నాకు ఇంకోలా తినిపించన్నాడు కన్నుగీటుతూ. వైష్ణవికి అర్థమైపోయింది. అబ్బో! దెబ్బలు తగిలినా నీ కొంటెతనం తగ్గలేదు బావ. ఇంకా నయం కాలు విరగలేదు. విరిగితే బుద్ధిగా ఉండేవాడివేమో అని మురిపెంగా తిట్టింది. కాలు విరిగినా పర్లేదు వైషు. నా పెళ్ళాం నన్ను ఎత్తుకొని తిప్పుతుంది కదా! అని రాహుల్ తనని లాగి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. వైష్ణవి రాహుల్ భుజం మీద తలపెట్టుకుంది. బావా! ఇప్పుడు మనం నిజమైన భార్యాభర్తలం కదా! మన మధ్య మళ్ళీ ఏ సీక్రెట్స్ ఉండవు కదా! అని అడిగింది. రాహుల్ తన వేళ్ళతో వైష్ణవి వేళ్ళను లాక్ చేసి ఎప్పటికీ ఉండవు వైషు. ఈ 5 ఏళ్ల దూరం మనకొక పాఠం నేర్పింది. ప్రేమ అంటే కేవలం కలిసి ఉండటమే కాదు. ఒకరి కోసం ఒకరు త్యాగం చేయడం, ఒకరినొకరు నమ్మడం. ఇకపైన మన జీవితంలో కేవలం సంతోషమే ఉంటుంది అని మాటిచ్చాడు. వైష్ణవి మెల్లగా రాహుల్ చెంప మీద ఉన్న ఒక చిన్న గాయం మీద ముద్దు పెట్టింది. ఈ గాయం చూసినప్పుడల్లా నాకు నీ మీద గౌరవం పెరుగుతుంది బావ. నువ్వు నా రియల్ హీరోవంది. రాహుల్ ఆమెను తన కౌగిల్లోకి ఇంకా గట్టిగా లాక్కున్నాడు. ఇద్దరి మధ్య మౌనం ఉన్న ఆ మౌనంలో కొన్ని వేల మాటలు వినిపిస్తున్నాయి. ఆ రాత్రి వెన్నెల ఇద్దరిని ఆశీర్వదిస్తున్నట్టుగా గదిలోకి ప్రవేశించింది. కానీ రాహుల్‌కొక ఆలోచనొచ్చింది. వైషు మన పెళ్లి అయిపోయింది కానీ, మనం సరిగ్గా మన హనీమూన్ ప్లాన్ చేసుకోలేదు. ఈ గాయాలు తగ్గాక మనం ఎక్కడికైనా వెళ్దామా? అని అడిగాడు. వైష్ణవి నవ్వుతూ ఎక్కడికి? మళ్ళీ ఏదైనా ఫార్మ్ హౌస్‌కా? అని అడిగింది. కాదు. ఈసారి మనకిష్టమైన ఊరు. మన ఊరు వెళ్దాం. అక్కడ మన పాత జ్ఞాపకాలను మళ్ళీ కొత్తగా మొదలుపెడదాం అన్నాడు రాహుల్. హైదరాబాద్‌లోని ఆ కాంక్రీట్ భవనాల మధ్య రాహుల్ గాయాలు నయమయ్యాయి కానీ, వారిద్దరి మనసులకు మాత్రం అసలైన ఉపశమనం వారి సొంత ఊర్లోనే దొరుకుతుందని రాహుల్ నమ్మాడు. అందుకే ఒక శుభోదయాన తన కొత్త కారులో వైష్ణవిని తీసుకొని గోదావరి తీరాన ఉన్న తమ పల్లెటూరికే ప్రయాణమయ్యాడు. కారు కిటికీలో నుంచి చల్లటి గాలి లోపలికొస్తోంది. వైష్ణవి తన జుట్టును సరిచేసుకుంటూ ఎంతో ఉత్సాహంగా బయట కనిపిస్తున్న పచ్చటి పొలాల్ని చూస్తోంది. రాహుల్ ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకొని మరో చేత్తో వైష్ణవి చేయిని గట్టిగా అందుకున్నాడు. ఏంటి వైషు అంత ఆనందంగా ఉన్నావు? ఈ 5 రోజులు సిటీలో ఉన్నప్పుడు లేని వెలుగు నీ ముఖంలో ఇప్పుడు కనిపిస్తోందన్నాడు రాహుల్ నవ్వుతూ. వైష్ణవి తన తలని రాహుల్ భుజం మీద వాల్చి సిటీ అంటే ఒక బాధ్యత బావ. కానీ ఊరంటే ఒక అనుభూతి. అక్కడ మన చిన్నప్పటి జ్ఞాపకాలున్నాయి. మనం కొట్టుకున్న చెట్లు, తిట్టుకున్న వీధులు అన్నీ అక్కడే ఉన్నాయి. అందుకేనేమో అంత ఆనందంగా ఉంది అని అంది మురిపెంగా. రాహుల్ మెల్లగా కారాపి రోడ్డు పక్కన ఉన్న ఒక మల్లెపూల తోట దగ్గర ఆగాడు. దిగి వెళ్లి కొన్ని మల్లెపూలు కోసుకొని వచ్చి వైష్ణవి జడలో తురిమాడు. అబ్బో! ఈ మధ్య బావగారిలో రొమాన్స్ బాగా ఎక్కువైపోయింది అని వైష్ణవి ఆట పట్టించింది. తప్పులేదు వైషూ. 5 ఏళ్లు కోటాను గడిపిన వడ్డీతో సహా తీర్చుకోవాలి కదా! అని రాహుల్ ఆమె బుగ్గ మీద గిచ్చాడు. సాయంత్రం వేళకు కారు ఊరి పెనుమరల్లోకి ప్రవేశించింది.
ఆ పచ్చటి కోనసీమ అందాలు, గోదావరి పరవళ్ళు వారిని సాదరంగా ఆహ్వానించాయి. ఇంటికి వెళ్ళగానే తాతయ్య, అమ్మ హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించారు. అక్కడంతా ఒక కొత్త వాతావరణం. కిరణ్ జైలుకి వెళ్ళడని, రాహుల్ పరాక్రమం గురించి ఊరంతా చెప్పుకుంటున్నారు. రాహుల్ తండ్రి ప్రసాద్ ఇప్పుడు గర్వంగా తలెత్తుకొని తిరుగుతున్నారు. ఆ రాత్రి భోజనాలయ్యాక రాహుల్ మరియు వైష్ణవి పాత జ్ఞాపకాలున్న చెరువు కట్ట దగ్గరికి వెళ్లారు. వెన్నెల చెరువు నీటిలో ప్రతిబింబిస్తోంది. గుర్తుందా వైషు? ఇక్కడే మనం చిన్నప్పుడు గొడవ పడేవాళ్ళం. నువ్వు నా సైకిల్ టైర్‌లో గాలి తీసేస్తే, నేను నీ పుస్తకాలన్నీ దాచేసేవాడినని రాహుల్ ఆ పాత రోజులు గుర్తు చేసుకున్నాడు. వైష్ణవి నవ్వి, అవును బావ. కానీ అప్పుడు కూడా నాకు తెలుసు నేను ఏడ్చినప్పుడు నువ్వు భరించలేవని. అందుకే కావాలనే ఏడ్చి నీ దగ్గర నుంచి చాక్లెట్లు తీసుకునేదాన్ని అంది. రాహుల్ సీరియస్‌గా వైష్ణవి వైపు తిరిగి, మరి ఆ జాతర రోజు నేను నిన్ను తిట్టినప్పుడు నిజంగానే ఏడ్చావా వైషు? అని అడిగాడు. వైష్ణవి కళ్ళు ఒక్కసారిగా చెమర్చాయి. ఏడవడం ఏంటి బావ? నా ప్రాణం పోయిందనుకున్నాను. నువ్వు నన్ను ద్వేషిస్తున్నావని తెలిసి నా జీవితమే శూన్యం అనిపించింది. అందుకే కదా నీ మీద అంత కోపం పెంచుకున్నాను. కానీ ఇప్పుడు తెలుస్తోంది ఆ కోపం వెనుక ఉన్నది అంతకంటే 1000 రెట్లు ఎక్కువైన నీ ప్రేమ అని. రాహుల్ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ఈసారి వారి మధ్య ఉన్నది భౌతికమైన స్పర్శ మాత్రమే కాదు, ఆత్మల కలయిక. రాహుల్ ఆమె కన్నీళ్లు తుడిచి, ఇకపై ఏ రోజు నీ కంట నీరు రాదు వైషు. ఆ రోజు నిన్ను దూరం చేసింది నేనే. ఈ రోజు నిన్ను నా ప్రాణంగా దగ్గరకు తీసుకునేది నేనే అని వాగ్దానం చేశాడు. అనుకోకుండా అక్కడ ఒక వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. అతనెవరో కాదు, కిరణ్ తండ్రి, మాజీ ప్రెసిడెంట్. ఆయన ముఖంలో మునుపటి పొగరు లేదు. రాహుల్ వైష్ణవిని తన వెనుక దాచుకున్నాడు. మళ్ళీ ఎందుకొచ్చారు మీరు? అని గంభీరంగా అడిగాడు. ఆయన కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని, రాహుల్ నన్ను క్షమించు బాబు. నా కొడుకు చేసిన తప్పుకు నేను తల వంచుకుంటున్నాను. వాడికి బుద్ధి చెప్పి జైలుకి పంపినందుకు నీకు కృతజ్ఞతలు. మీ ఇద్దరిని చూస్తుంటే నా తప్పు తెలుస్తోంది. నా కొడుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు ఈ ఊరు విడిచే వెళ్ళిపోతున్నాను. ఇదిగో ఈ కాగితాలు తీసుకో. ఇది మీ పొలం. 5 ఏళ్ల క్రితం కిరణ్ బలవంతంగా రాయించుకున్నది. ఇది మీకు తిరిగి ఇచ్చేయడానికే నేను వచ్చాను అని వెళ్ళిపోయాడు రాహుల్. వైష్ణవి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఒక పెద్ద సమస్య శాశ్వతంగా ముగిసిపోయింది. ఆ రాత్రి ఇంటికి వెళ్ళాక వైష్ణవి రాహుల్‌కి ఒక గిఫ్ట్ ఇచ్చింది. అది ఒక చిన్న వెండి గొలుసు. దాని మీద ఆర్‌వి అని రాసి ఉంది. ఇది మన ప్రేమకు గుర్తు బావ. మనం ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా ఈ అక్షరాల్లాగే మనం ఒకరితో ఒకరం కలిసుండాలి అని అంది. రాహుల్ ఆ గొలుసును తన మెడలో వేసుకొని వైష్ణవిని ఎత్తుకొని గదిలోకి తీసుకెళ్ళాడు. ఆ రాత్రి వారి మధ్య పాత కోపాలు లేవు, భయాలు లేవు. కేవలం అంతులేని అనురాగం మాత్రమే ఉంది. కానీ మరుసటి రోజు ఉదయం వైష్ణవికి ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది. అది తమ కుటుంబానికి సంబంధించిన ఒక పెద్ద రహస్యం. పల్లెటూరి ప్రశాంతతలో రాహుల్, వైష్ణవులు గడుపుతున్న సమయంలో ఆ పాత ఇంటి గదుల మధ్య ఒక నిశ్శబ్ద సత్యం దాగి ఉందని వారికి తెలియదు. ఆ రోజు ఉదయం వైష్ణవి తన అత్తగారి అలమార సర్దుతుండగా ఒక పాత ఉత్తరం, కొన్ని లీగల్ డాక్యుమెంట్లు కనిపించాయి. ఆసక్తిగా వాటిని చదివిన వైష్ణవికి ఒక్కసారిగా భూమి కదిలినట్లయింది. ఆ నిజం ఏమిటంటే రాహుల్ తండ్రి ప్రసాద్, వైష్ణవ్ తండ్రి మూర్తి మధ్య ఆస్తి గొడవలు అసలు కారణం కానే కాదు. నిజానికి 5 ఏళ్ల క్రితం కిరణ్ తండ్రి దగ్గర వీళ్ళిద్దరి కుటుంబాలు భారీగా అప్పు చేశాయి. ఆ అప్పు తీర్చడానికే ప్రసాద్ గారు తన ఊరి పొలాన్ని అమ్మేయాలని చూశారు. కానీ అది వైష్ణవి వాళ్ళ అమ్మ జానకి పేరిట ఉన్న ఉమ్మడి ఆస్తి. ప్రసాద్ గారి ఆస్తిని వైష్ణవికి తెలియకుండా రాహుల్ పేరు మీదకి మార్చాలని ప్రయత్నించారు. ఇది తెలిసిన మూర్తి గారు తన బావ మీద కోపంతో రగిలిపోయాడు. కానీ రాహుల్ ఈ విషయం తెలుసుకొని తన తండ్రి తప్పుని కవర్ చేయడానికి ఆ ఆస్తిని వైష్ణవికే చెందేలా తన తండ్రిని ఎదిరించి రికార్డులు మార్పించాడు. అంటే రాహుల్ కేవలం కిరణ్ నుంచి కాపాడటమే కాదు, తన తండ్రి చేసిన పొరపాటు వల్ల వైష్ణవి తన హక్కును కోల్పోకుండా తన కుటుంబంతోనే శత్రుత్వం వహించాడు. ఆ రోజు జాతరలో తను తిట్టిన తిట్లు, చూపించిన కోపం వెనుక తన తండ్రి పరువును, వైష్ణవి ఆస్తిని రెండింటినీ కాపాడాలని తాపత్రయం ఉంది. ఇది చదివాక వైష్ణవికి రాహుల్ అంటే భయం వేసింది. ఒక మనిషి తన ప్రేమ కోసం ఇన్ని కష్టాలు, ఇన్ని నిందలు ఎలా భరించగలడు అని ఏడుస్తూ రాహుల్ దగ్గరికి పరిగెత్తింది. రాహుల్ అప్పుడు తోటలో మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు. వైష్ణవి వచ్చి తనని వెనక నుంచి గట్టిగా కౌగిలించుకొని కుమిలి కుమిలి ఏడవసాగింది. బావా, నువ్వు మనిషివా? దేవుడివా? అసలు నీ మనసు దేంతో తయారైంది? నా ఆస్తి కోసం నీ తండ్రితోనే గొడవపడ్డావా? ఆ విషయం నాకెందుకు చెప్పలేదని నిలదీసింది. రాహుల్ ఆశ్చర్యపోయి వైష్ణవ్ చేతిలో ఉన్న కాగితాలను చూశాడు. అతడు నిట్టూర్చి తనని తిప్పి కళ్ళలోకి చూశాడు. చెప్పినా నువ్వు నమ్మే స్థితిలో లేవు వైషు. అప్పుడు మన తండ్రుల మధ్య గొడవలు నడుస్తున్నాయి. నేను నిజం చెప్తే మన ఇల్లు ముక్కలైపోయేది. నీ ఆస్తి నీకు దక్కింది. మా నాన్నకి జైలు శిక్ష తప్పింది. అంతకంటే నాకింకేం కావాలి? అన్నాడు చాలా ప్రశాంతంగా. వైష్ణవి అతని పెదవుల మీద చేయి పెట్టి, వద్దు బావ, ఇక చాలు. నువ్వు నా కోసం ఇంత చేశావు, కానీ నేను నిన్ను 5 ఏళ్లుగా రాక్షసుల్లా చూశాను. నన్ను క్షమించని వేడుకుంది. రాహుల్ ఆమెను తన గుండెలకు హత్తుకున్నాడు.
క్షమాపణలు వద్దు వైషు. ఈరోజు మన తండ్రులు కూడా మారిపోయారు. వాళ్ళు కూడా ఆ రోజు తాము చేసిన తప్పులకు బాధపడుతున్నారు. అందుకే మనల్ని కలపాలని అంత కష్టపడ్డారు అని ఓదార్చాడు. అదే సమయంలో ప్రసాద్ మూర్తి గారు అక్కడికొచ్చారు. ఇద్దరూ కలిసి రాహుల్ చేతులు పట్టుకున్నారు. మమ్మల్ని క్షమించు రాహుల్. ఆస్తి పిచ్చితో అన్యాయం చేయాలనుకున్నాను. కానీ నువ్వు మా అందరి కళ్ళు తెరిపించావని ప్రసాద్ గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. అక్కడ ఒక భావోద్వేగమైన వాతావరణం నెలకొంది. పాత గొడవలు, కుట్రలు అన్నీ పక్కకు వెళ్ళిపోయాయి. కేవలం ఒక కుటుంబం అన్న భావన మిగిలింది. ఆ సాయంత్రం ఊరంతా పండగలా ఉంది. రాహుల్, వైష్ణవులు కలిసి గుడికి వెళ్లారు. అక్కడ మొక్కులు చెల్లించుకొని గట్టు మీద కూర్చున్నారు. బావా, ఇప్పుడు నాకు చాలా తేలిగ్గా ఉంది. ఇక మన మధ్య ఏ రహస్యం లేదు కదా అని వైష్ణవి అడిగింది. రాహుల్ నవ్వుతూ ఒక చిన్న రహస్యం ఉంది అన్నాడు. మళ్ళీ అని వైష్ణవి కంగారు పడింది. రాహుల్ తన జేబులోంచి 2 ఫ్లైట్ టికెట్లు తీశాడు. నిజమైన హనీమూన్ కోసం టికెట్లు. వచ్చే వారం మనం ప్యారిస్ వెళ్తున్నాం. అక్కడ ఈ పల్లెటూరు బావ తన గడుగ్గాయి పిల్లంతో కలిసి విదేశీ గాలి పీల్చాలని ఆట పట్టించాడు. వైష్ణవి ఆనందంతో గాలిలో తేలిపోయింది. థ్యాంక్ యూ బావ. ఐ లవ్ యూ అని అందరూ చూస్తున్నారన్న సంగతి కూడా మర్చిపోయి తనని హగ్ చేసుకుంది. కానీ ఆ ప్రయాణం ముందు వైష్ణవికి ఒక ముఖ్యమైన బాధ్యత ఉంది. తన స్టార్టప్ కంపెనీని తన ఊరి మహిళల కోసం విస్తరించాలని నిర్ణయించుకుంది. దానికి రాహుల్ పూర్తి మద్దతిచ్చాడు. కోనసీమ పచ్చదనం నుంచి పారిస్ నగరపు కాంతుల్లోకి రాహుల్, వైష్ణవుల ప్రయాణం సాగింది. 5 ఏళ్ల విరహం తర్వాత దొరికిన ఈ ఏకాంతం వారికి అద్భుత స్వప్నంలా అనిపిస్తోంది. పారిస్ విమానాశ్రయంలో దిగినప్పటి నుంచి వైష్ణవి కళ్ళల్లో ఒక తెలియని మెరుపు. రాహుల్ తన భార్య ముఖంలోని ఆనందాన్ని చూసి మురిసిపోతున్నాడు. ఐఫిల్ టవర్‌కి ఎదురుగా ఉన్న ఒక విలాసవంతమైన హోటల్ గదిలో వాళ్ళు దిగారు. కిటికీ తెరిస్తే చాలు ఆకాశాన్ని తాకుతున్నట్టున్న టవర్ కనిపిస్తోంది. రాహుల్ వెనక నుంచి వచ్చి వైష్ణవి నడుము చుట్టూ చేతులు వేసి తన గడ్డాన్ని ఆమె భుజం మీద ఉంచాడు. ఎలా ఉంది వైషు? నీ కలల నగరం నీకు నచ్చిందా? అని మెల్లిగా అడిగాడు. వైష్ణవి తన చేతులు వేసి నగరం కంటే ఈ నగరాన్ని నీతో కలిసి చూస్తున్నాననే ఆనందం నాకు ఎక్కువగా ఉంది బావా. అసలు మనం ఇక్కడికి వస్తామని నేనెప్పుడూ ఊహించలేదు అని అంది. రాహుల్ ఆమెను తన వైపు తిప్పుకున్నాడు. పారిస్ చల్లటి గాలి ఆమె చెంపలను తాకుతుంటే ఆ ఎర్రబడిన బుగ్గలు రాహుల్‌ని ఆకర్షించాయి. అతను ఆమెనెత్తుకుని బెడ్ మీద కూర్చోబెట్టాడు. వైషు, ఈ పారిస్ పర్యటన కేవలం విహారం కోసం కాదు. ఇది మన కొత్త జీవితానికి ఒక పునాది. ఇక్కడ మనం పాత గాయాలని మర్చిపోయి కేవలం మన గురించి మాత్రమే ఆలోచించాలంటూ ఆమె పెదవుల్ని అందుకున్నాడు. ఆ రాత్రి పారిస్ నగరపు కాంతులు సాక్షిగా వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ బంధం మరింత గాఢమైంది. ఉదయాన్నే పారిస్ వీధుల్లో ఇద్దరూ కలిసి నడిచారు. వైష్ణవి అక్కడ ఫ్రెంచ్ స్టైల్ డ్రెస్ వేసుకొని మోడర్న్‌గా కనిపిస్తోంది. రాహుల్ కూడా చాలా స్టైలిష్‌గా ఉన్నాడు. ఒక కేఫ్‌లో కూర్చొని కాఫీ తాగుతుండగా వైష్ణవి తన మనసులో మాట బయటపెట్టింది. బావా, నేనిక్కడ కొన్ని ఫ్యాషన్ డిజైనింగ్ ఎగ్జిబిషన్‌లు చూశాను. మన ఊర్లో ఉన్న ఆడవాళ్ళు వేసే ఆ చేనేత డిజైన్‌లని ఇక్కడ వాళ్ళకి పరిచయం చేస్తే ఎలా ఉంటుంది? మన ఊరి కళని ప్రపంచానికి చూపిద్దాం అనుకుంటున్నాను అని అంది ఉత్సాహంగా. రాహుల్ ఆమె ఆలోచనకు ఫిదా అయిపోయాడు. అద్భుతం వైషు. నీ స్టార్టప్‌ని గ్లోబల్ లెవెల్‌కి తీసుకెళ్లడానికి నేను నీకు సపోర్ట్ చేస్తాను. నీకు బిజినెస్ ఐడియా ఉంది. నాకు టెక్నికల్ నాలెడ్జ్ ఉంది. మనమిద్దరం కలిస్తే ఏదైనా సాధించగలం అని ప్రోత్సహించాడు. ఆ క్షణం వైష్ణవికి రాహుల్ మీద ఒక గౌరవం ఇంకా పెరిగింది. కేవలం తనని ప్రేమించడమే కాకుండా తన ఎదుగుదలని కూడా కోరుకునే భర్త దొరకడం తన అదృష్టంగా భావించింది. మధ్యాహ్నం అంతా షాపింగ్‌తో గడిపారు. వైష్ణవి తన అత్తయ్యకు, అమ్మకు చాలా బహుమతులు కొన్నది. రాహుల్‌కి ఒక ఖరీదైన వాచ్ కొనిచ్చింది. ఏంటి వైషు, నీ క్రెడిట్ కార్డ్ ఖాళీ అయిపోతుందేమో అని రాహుల్ ఆట పట్టించాడు. పర్లేదు బావ, నా క్రెడిట్ కార్డ్ ఖాళీ అయినా నీ హార్ట్ నా దగ్గరే ఉంది కదా, అది చాలు అని నవ్వుతూ బదిలిచ్చింది. రాత్రిపూట సీన్ నదిలో క్రూయిజ్ మీద డిన్నర్‌కి వెళ్లారు. సంగీతం, చల్లటి గాలి, ఎదురుగా తనకిష్టమైన మనిషి. వైష్ణవి రాహుల్ చేతిని గట్టిగా పట్టుకొని బావ, ఒక్కోసారి నాకు భయం వేస్తుంది. ఇదంతా కల కాదు కదా! మళ్ళీ ఏదైనా సమస్య వచ్చి మనం విడిపోం కదా అని అడిగింది. రాహుల్ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ విధి మనల్ని దూరం చేయాలని చూసినప్పుడే మనం పోరాడాం వైషు. ఇప్పుడు మనల్ని విడదీసే శక్తి ఎవరికీ లేదు. మనం చనిపోయే వరకు ఇలాగే ఒకరి చేయి ఒకరు పట్టుకొని నడుద్దాం అని హామీ ఇచ్చాడు. ప్రయాణం ముగించుకొని తిరిగి వచ్చేటప్పుడు వైష్ణవికి ఒక తీపి కబురు తెలిసింది. తన కంపెనీకి పారిస్ నుంచి ఒక పెద్ద ఆర్డర్ వచ్చిందని. రాహుల్, వైష్ణవిల విజయం ఇక్కడే మొదలైంది. పారిస్ నుంచి తిరిగొచ్చిన రాహుల్, వైష్ణవిలకు ఊర్లో ఘన స్వాగతం లభించింది. ఇప్పుడు వారిద్దరి మధ్య ఉన్నది కేవలం ప్రేమ మాత్రమే కాదు. ఒకరి పట్ల ఒకరికున్న అచంచలమైన గౌరవం. అపార్థాల దట్టమైన పొగమంచు విడిపోయి అనురాగపు సూర్యోదయం వారి జీవితాల్లో ప్రకాశిస్తోంది. వైష్ణవి తన బిజినెస్ కల నిజం చేసుకునే పనిలో పడింది. రాహుల్ తన సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి రాజీనామా చేయలేదు కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ తీసుకొని ఊర్లోనే ఉండిపోయాడు.
తన భార్య స్టార్టప్ కోసం ఒక అద్భుతమైన వెబ్సైట్ మరియు గ్లోబల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ని స్వయంగా డిజైన్ చేశాడు. వైషు, మన ఊరి మహిళలు తయారు చేసే ఈ చీరలు ఇకపై కేవలం ఈ చుట్టుపక్కల సంతలోనే కాదు, ప్యారిస్, న్యూయార్క్ వీధుల్లో కూడా మెరుస్తాయని రాహుల్ ల్యాప్టాప్ చూపిస్తూ అన్నాడు. వైష్ణవి ఆనందంతో రాహుల్కి కాఫీ అందిస్తూ, ఇదంతా నీ వల్లే బావా. ఆ రోజు నువ్వు నా ఆస్తిని కాపాడకపోయినా, ఈ రోజు నా ఆలోచనలకు తోడుగా నిలబడకపోయినా నేను ఇక్కడి వరకు వచ్చేదాన్నే కాదు అంది కృతజ్ఞతగా. రాహుల్ ఆమెను తన దగ్గరకు తీసుకొని, మళ్ళీ థ్యాంక్స్‌లేంటి వైషు. మనం వేరు కాదు, ఒకే ప్రాణం. నీ గెలుపు నా గెలుపు అని అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. కాలం వేగంగా గడిచిపోయింది. రాహుల్, వైష్ణవిల కాపురం అన్యోన్యంగా సాగుతోంది. వారిద్దరూ కలిసి స్థాపించిన కోనసీమ క్రియేషన్స్ ఇప్పుడు వందలాది మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. పెద్దవాళ్ళంతా ఆనందంగా ఉన్నారు. ప్రసాద్ గారు, మూర్తి గారు ఇప్పుడు ప్రాణ స్నేహితులైపోయారు. ప్రతి సాయంత్రం చెరువు గట్టున కూర్చొని తమ పిల్లల ఎదుగుదల గురించి ముచ్చటించుకుంటున్నారు. ఆ రోజు వైష్ణవి పుట్టినరోజు. రాహుల్ ఒక పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేశాడు. బంధువులందరూ వచ్చారు. వైష్ణవి నీలిరంగు పట్టు చీరలో మెరిసిపోతోంది. కానీ తన ముఖంలో ఈరోజు ఏదో కొత్త వెలుగు ఉంది. ఫంక్షన్ మధ్యలో రాహుల్ మైక్ తీసుకుని అందరికీ ఒక చిన్న అనౌన్స్‌మెంట్. ఈరోజు వైష్ణవి పుట్టినరోజు మాత్రమే కాదు, మా జీవితంలో ఇంకొక అతిథి రాబోతున్నారని తెలిసిన శుభదినం. నేను త్వరలో తండ్రిని కాబోతున్నానని ప్రకటించాడు. హాల్‌లో ఒక్కసారిగా చప్పట్లు, కేరింతలు మారుమోగిపోయింది. పెద్దల కళ్ళల్లో ఆనంద బాష్పాలు. వైష్ణవి సిగ్గుతో తల వంచుకుంది. రాహుల్ ఆమె దగ్గరకొచ్చి తన చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అందరూ వెళ్ళిపోయాక ఆ రాత్రి వెన్నెల్లో రాహుల్, వైష్ణవిలు తమ ఇంటి మేడ మీద కూర్చున్నారు. చల్లటి గోదావరి గాలి వారిని తాకుతోంది. బావా, గుర్తుందా? చిన్నప్పుడు మనం కొట్టుకుంటుంటే తాతయ్య అనేవారు, మీరిద్దరూ ఒకరినొకరు వదులుకోలేరని. అప్పుడు నేను కోపంగా ఉండేదాన్ని, కానీ ఇప్పుడు అనిపిస్తోంది తాతయ్య ఎంత నిజం చెప్పారు అంది వైష్ణవి రాహుల్ భుజం మీద వాలిపోతూ. రాహుల్ నవ్వి, ప్రేమ అనేది ఒక విచిత్రమైన ప్రయాణం వైషు. ఒక్కోసారి కోపంలా కనిపిస్తుంది, ఇంకోసారి పంతంలా కనిపిస్తుంది. కానీ అసలైన ప్రేమ ఎప్పుడూ విడిపోదు. మన మధ్య ఉన్న అపార్థాలు కూడా ఇంకా మనల్ని దగ్గర చేయడానికే వచ్చాయని ఇప్పుడు అనిపిస్తోందన్నాడు. వైష్ణవి రాహుల్ కళ్ళలోకి చూస్తూ, మరిప్పుడు మన కథకి ఎండ్ కార్డ్ వేసేయొచ్చా బావా అని ఆట పట్టించింది. రాహుల్ ఆమెను తన కౌగిల్లో గట్టిగా బంధించి, ఎండ్ కార్డ్ ఎలా వేస్తాం వైషు? ఇది కేవలం ఒక అధ్యాయం ముగింపు మాత్రమే. మన ప్రేమ కథ మన బిడ్డ రూపంలో, మన పనుల రూపంలో తరతరాల వరకు కొనసాగుతూనే ఉంటుందని చెప్పి తన పెదవులతో ఆమె మాటలకు తాళం వేశాడు. దూరంగా గోదావరి అలల శబ్దం, పైన వెన్నెల సాక్షిగా ఒకప్పటి భావమరదళ్ళు, ఇప్పటి ప్రేమికులు రాహుల్ మరియు వైష్ణవిలు ఒకరినొకరు మర్చిపోయి ఆ మధుర క్షణాలను ఆస్వాదించారు. కథ అయిపోయింది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.